బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మాభివందనాలు. తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా బ్రహ్మ ముహూర్తంలో అత్యద్భుతంగా శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ టిఎంసి ద్వారా విశేషంగా పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ విశేషంగా కృషి చేస్తున్న టిఎంసి టీంకి మరియు జూమ్ సెషన్లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మాభివందనాలు. ఈరోజు నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీతో పంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. మనం నిష్కామ కర్మ అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం సత్యకర్మలు చేయడం వలన ఆ చేసిన తర్వాత కూడా అంటే కర్మ ఫల త్యాగం ఈ సృష్టిలో అన్నింటికంటే శక్తివంతమైనది విశిష్టమైనది ఏదైనా ఉంది అంటే కర్మ ఫల త్యాగం. అంటే మనం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా సత్యకర్మలు చేయడం ద్వారా వచ్చే ఫలితాన్ని కూడా మనం లోకేశ్వరుడికి వదిలేయాలి. అంటే లోక కళ్యాణం కోసం మనం పనిచేస్తే లోకేశ్వరుడు మన కళ్యాణాన్ని చూసుకుంటాడు. సో ఇక్కడ ఒక సందర్భంలో విభీషణుడు హనుమంతుడిని అడుగుతాడు, హనుమ, నువ్వు రామనామస్మరణ చేస్తావు, నేను రామనామస్మరణ చేస్తాను, కానీ నిన్ను మాత్రమే రాముడి బంటు అంటారు, రాముడి దూత అంటారు, రామదాసు అంటారు, కానీ నన్ను మాత్రం ఎవరు చూసినా శ్రీరాముడి మిత్రుడిగానే నన్ను చూస్తారు తప్ప మరి నేనెందుకు ఆ విధంగా నీకంటే గొప్పవాడిని కాలేకపోతున్నాను అని చెప్పేసి తనలో ఉన్న ఆ భావనని ఆ హనుమంతుడి ముందు చెప్పడం జరుగుతుంది ఒక సందర్భంలో. అప్పుడు అంటాడు హనుమ, అవును స్వామి, మీరు లంకాధీశులు, మీరు చాలా గొప్పవారు. దైవనామ స్మరణ చేయడం అనేది మంచిదే, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు కేవలం రామనామ స్మరణ చేసి అక్కడి వరకు ఆగిపోతున్నారు. కానీ నేను రామనామ స్మరణ చేస్తున్నాను, అలాగే రామకార్యం కూడా చేస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదేనండి. నేను రామకార్యం కూడా చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు హనుమంతుడు. ఎంత అద్భుతమైన సెంటెన్స్ అండి అది. రామకార్యం చేయడం అంటే ఏంది? సాక్షాత్తు ఆ దైవ కార్యం ఏదైతే ఉందో ఆ దైవ కార్యాన్ని మనం అక్కడ నిర్వహించాలి. అది నేను చేస్తున్నాను. సీతమ్మ తల్లి లంకలో 10 నెలలు ఉంది. ఏ రోజైనా మీరు సీతాదేవి దగ్గరికి వెళ్ళారా? సీతాదేవిని పలకరించారా? లేదే. కానీ నేను సీతమ్మను వెతుక్కుంటూ రాముడి దూతగా సముద్రాన్ని దాటి వచ్చాను, లంకకు చేరుకున్నాను. లంకలో సీతమ్మ తల్లి ఎక్కడుందో వెతుక్కున్నాను, సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాను, ఆమెని ఊరడించాను, శ్రీరాముడి యొక్క క్షేమ సమాచారాన్ని సీతాదేవికి అందించాను. ఆమె 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 కంట్ల నుంచి ఒలికే ఆ కన్నీటి చుక్కలని కూడా మరి రాకుండా ఉండే విధంగా నేను ప్రయత్నం చేశాను. అలాగే మరి మీరు అనుమతిస్తే నేను ఈ క్షణమే శ్రీరాముడి దగ్గరికి తీసుకువెళ్తానని కూడా నేను చెప్పాను. కాబట్టే మరి ఈరోజు నన్ను రామదాసు అంటున్నారు, రాముడి దూత అంటున్నారు, రామ భక్తుడు అంటున్నారు అని చెప్పేసి. మరి ఇంత చేసిన తర్వాత కూడా అయోధ్యకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అయోధ్యకి వెళ్ళిన తర్వాత గెట్ టుగెదర్ పెడతారు. ఆ రోజు రావణ సంహారంలో ఆ యుద్ధంలో పాల్గొన్న వానరులందరినీ కూడా అయోధ్యకు పిలిపించి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ సభలో అందరికీ అన్ని బహుమతులు ఇస్తారు.
అన్ని బహుమతులు ఇచ్చినప్పుడు సీతాదేవి ముత్యాల హారం ఇస్తుంది హనుమంతుడికి. కానీ శ్రీరాముడికి ఏమి ఇవ్వాలో అర్థం కాదు. హనుమంతుడికి పిలుస్తారు, హనుమంతుడిని పిలిచి, హనుమ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు అని ఆలింగనం చేసుకుంటాడు. హనుమంతుడిని ఆలింగనం చేసుకుంటాడు. అందులో ఎంత పరమార్థం ఉందంటే హనుమంతుడు చెప్తాడు, ఇంతకంటే నా జీవితానికి పరమార్థం ఏమైనా ఉందా? సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నన్ను ఆలింగనం చేసుకున్నాడు అంటే అంతకు మించి ఇంకేమైనా ఉందా? ఇదే నా జీవితానికి మరి పరమార్థం అని చెప్పేసి. అంటే సాక్షాత్తు భగవంతుడే ఒక ఒక భక్తుడు అనుకోవచ్చు, లేకపోతే ఒక జ్ఞాని అనుకోవచ్చు, లేకపోతే ఒక బంటు అనుకోవచ్చు, ఎవరైనా సరే ఆ హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు అంటే అక్కడ హనుమంతుడు చేసిన కృషి ఏంటది? రామకార్యాన్ని సాధించాడు. ఇక్కడ మనం పత్రిజీతో తిరిగాము, పత్రిజీతో మాకు చాలా అనుబంధం ఉంది, పత్రిజీకి నేను బాగా తెలుసు, పత్రిజీ నన్ను పేరు పెట్టి పిలుస్తాడు. సో వాట్స్ దానికి పత్రిజీ నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి ఎక్కడ చెప్పరు. కానీ చేయవలసింది ఏంది? పత్రిజీ ఏదైతే బోధించారో అది నీ జీవితంలో ఆచరించు. నీ జీవితంలో ఆచరించిన తర్వాత నువ్వు ఏది నేర్చుకున్నావో వెళ్ళి అదే చెప్పు. నువ్వు ధ్యాన ప్రచారం చేయడానికో లేకపోతే జ్ఞానాన్ని ఇతరులకు అందించడం కోసమో మాస్టర్ డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు, పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు ధ్యానంలో. ఈరోజు నువ్వు ఏ నేర్చుకుంటే నువ్వు వెళ్ళి ఏ చెప్పు, బి నేర్చుకుంటే వెళ్ళి బి చెప్పు. అదే విశ్వ కళ్యాణం, అదే దైవకార్యం. దైవకార్యం అంటే ఇంకేదో ఉండదు. మన వ్యాపారాలని, కుటుంబాలని, మనం లగ్జరీ లైఫ్ని మొత్తాన్ని వదిలిపెట్టేసి వెళ్ళమని ప్రతిసారి ఎక్కడ చెప్పలే. కానీ అవన్నీ ప్రతిసారి చేశారు. తన జీవితంలో తన కుటుంబాన్ని వదిలిపెట్టారు, తన భార్య బిడ్డల్ని వదిలిపెట్టాడు అంటే పూర్తిగా వదిలిపెట్టడం కాదు, తన ఉద్యోగాన్ని వదిలిపెట్టారు, తన జీతాన్ని వదిలిపెట్టారు. చివరికి తను ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నాడో ఆ సత్యాన్ని అందించడం కోసం తన చివరి శ్వాసను సైతం త్యాగం చేసిన మహాయోగీశ్వరుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అటువంటి పత్రిజీ సాంగత్యంలో వారు ఈ భూమి మీద నడయాడి ఉన్నప్పుడే వారి సాంగత్యంలో మనం జీవించామంటే మన పూర్వజన్మ సుధ్యానం, సుకృతం కంటే సుధ్యానం గొప్పదని చెప్పేసి పత్రిజీ చెప్పారు. అంతటి పూర్వజన్మల్లో మనం అంత సుధ్యానం చేశాం కాబట్టే ఈ జన్మలో మనం పత్రిజీకి అతి దగ్గరలో ఉండి మరి వారిని చూడడమే కాకుండా వారి సాంగత్యంలో జీవిస్తూ వారు అందించిన శ్వాస మీద ధ్యానం చేస్తూ వారు బోధించిన ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానాన్ని మనం మన జీవితంలో ఆచరించగలిగామంటే అది మన పూర్వజన్మ సుధ్యానమే. సో మై డియర్ ఫ్రెండ్స్, తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం అది దైవకార్యం ఏదైతే ఉందో, దైవకార్యం అంటే ఇక్కడ మళ్ళా ఆత్మకర్మలు చేయడమే. ఆత్మకర్మలు చేయడం అంటే ఆత్మ ఎదుగుదలకు మనం ఏదైతే చేయాలో మన యొక్క జన్మ లక్ష్యం ఏంటంటే జన్మ లేకుండా చేసుకోవడం. మనం జన్మ తీసుకుందే జన్మ లేకుండా చేసుకోవడం కోసం. ఆ జన్మ లేకుండా చేసుకోవాలి అంటే ఆత్మ కర్మలు మాత్రమే చేయాలి. ఆత్మ ఎదుగుదలకు మనం ఈ జన్మలో ఈ ఆత్మ మనం ఉన్నతి కోసం ఏ పనులు చేయాలో ఆ సత్యకర్మలు ఏవైతే ఉందో అవి తెలుసుకొని వాటిని మన జీవితంలో ఆచరించడమే కాకుండా ప్రతి ఒక్కరికి అది అందించడం కోసం మనం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం కృషి చేయాలి. ఇది పత్రిసారి మనకు అందించిన జ్ఞానం ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మీతో ఈ యొక్క సందేశాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పించిన టిఎంసికి, ఇప్పటి వరకు సహనంతో విన్న మీ అందరికీ కూడా నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.